హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోలో స్కూటీ పెప్ ప్లస్కి ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తాను. ఇంజిన్ ఎందుకని ఓపెన్ చేస్తామని చెప్తాను. ఈ రీడింగ్ అనేది చూడండి, 27,000 కిలోమీటర్లు తిరిగింది బండి. 27 కిలోమీటర్లకి ఫుల్ ఇంజిన్ వచ్చింది ఇది. ఓకేనా? అసలు ఫుల్ ఇంజిన్ అనేది ఎందుకు వచ్చింది తెలుసా? ఆయిల్ అనేది 2,000 కిలోమీటర్లకు కానీ మార్చకపోతే ఫస్ట్ బోర్ ఫెయిల్ అవుద్ది. ఓకేనా? ఫస్ట్ బోర్ ఫెయిల్ అవుద్ది. మీరు ఎప్పుడైనా సరే ప్రతి 2,000 కిలోమీటర్లకి ఇంట్లో ఉన్న స్కూటీ అయినా సరే, మీరు వాడే స్కూటీ అయినా సరే, ప్రతి 2,000 కిలోమీటర్లకి ఇంజిన్ అనేది చేంజ్ చేసుకోండి. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకపోతే ఏమవుద్దంటే, ముందు ఫస్ట్గా బోర్ అనేది పోయేసి బండికి స్మోక్ స్టార్ట్ అవుద్ది. స్మోక్ స్టార్ట్ అయినప్పుడు బోర్ చేసుకోవడం చాలా మంచిది. ఓకేనా? స్మోకే కదా, ఏం కాదులే, అలాగే వాడుకుంటాం, దీనికి 3,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవడం, అలాగే వాడుకుందాం అనుకుంటే ఆయిల్ అనేది టయానికి మెయింటైన్ చేయండి. ఓకేనా? ప్రతి 700 కిలోమీటర్లకు కానీ లేకపోతే 400 కిలోమీటర్లకు కానీ ఇంజిన్లో ఆయిల్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకోండి. ఇంజిన్ ఆయిల్ కానీ చెక్ చేయకపోతే ఏమవుద్ది తెలుసా? ఈ పొగ రూపంలో మొత్తం బయట వచ్చేసి ఇంజిన్లో అనేది ఆయిల్ అయిపోయి ఇంజిన్లో కరెంటింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఆ రాడ్ అనేది కొట్టేసిందంటే మీకు చాలా బిల్ ఎక్కువ అవుద్ది. ఇప్పుడు 3,000 కదా, ఇంకో 3,000 రూపాయలు ఎక్స్ట్రా అవుద్ది. ఆ విధంగా అవుద్ది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి 2,000 కిలోమీటర్కి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం బెస్ట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఇంజిన్ ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత బోరు, క్లచ్ అనేది ఒక 2-3 పార్ట్లో ఇంతకుముందు షైనింగ్ పెట్టినట్టుగా ఆ విధంగా చూపిస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి టోటల్గా ఇంజిన్ ఓపెన్ చేసింది వచ్చేసి 40 నిమిషాలు ఓపెన్ చేశాను. దీంట్లో మొత్తం వేస్టేజ్ కట్ చేయకుండా మీకు మెయిన్ ఏమేమి ఓపెన్ చేయాలి, ఏంది, ఏమేమి మార్చుకోవాల్సి వస్తుంది, ఏమేమి లేతకి పంపించాలో నేను మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది, అక్కడక్కడ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, నేను కరెక్ట్గా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది చూసే ముందర ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం ముందుగా ఇంజిన్లో సౌండ్ వినిపించడానికి కోసం ఈ డోమ్ ఓపెన్ చేస్తాను. మీకు డోమ్ ఓపెన్ చేసి సౌండ్ అనేది మనం ఆయిల్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఓన్లీ మనం బోర్ వరకే చేసుకోవచ్చు. మనకి బోర్కి వచ్చినా పర్లేదు, ఆయిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఆయిల్ అనేది మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది చూడండి, ఒక సౌండ్ వినిపిస్తాను. ఈ సౌండ్ చూడండి, మీకు ఒక రఫ్ సౌండ్ లాగా కనుక సౌండ్ ఒకటి వినబడుతుంది. ఆ సౌండ్ మనకి ఇంజిన్లో వచ్చే క్రాంక్ సౌండ్. ఆ క్రాంక్ అనేది మనం ఎలా ఉంటుంది ఏదైనా చూపిస్తాను. నేను ముందుగా ఇంజిన్ అనేది డౌన్ చేయాలి కదా, ఇంజిన్ డౌన్ చేసే దానికోసంగా ఇవన్నీ ఓపెన్ చేసి ఇక్కడ ఏమేమి కనెక్షన్ తీయాలంటే మనం చూపిస్తాను అండి. మనం ముందుగా సెల్ఫ్ మోటార్ వైర్ కనెక్షన్ తీసుకోవాలా. ఆ తర్వాత మ్యాగ్నెట్కి సంబంధించిన వైర్లు, ప్లగ్ క్యాప్, ఓకేనా. ఈ కార్బోరేటర్ 2 బోల్డ్లు ఉంటాయి, కార్బోరేటర్ బోల్డ్ 2 ఓపెన్ చేసుకోవాలి. ఈ కార్బోరేటర్ 10M బోల్డ్ ఉన్నది, కార్బోరేటర్ బోల్డ్ ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ తగులుతుంది. ఓకేనా? అందుకని. ఆ తర్వాత ఇంజిన్ బెడ్ బోల్ట్ ఇటు పక్క నుంచి లూజ్ చేసుకోవాలి. ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అనేది అటు పక్క నట్టు ఉంటుంది, ఇటు పక్క నుంచి లూజ్ చేసుకోవాలి. షాక్ అబ్జర్ బోల్ట్, కింద బ్రేక్ కనెక్షన్, ఇవన్నీ తీసుకోవాలి మనం. ఒకసారి ఓపెన్ చేస్తాను, మీకు కార్బోరేటర్ కానీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ ఓపెన్ చేసుకుని మన ఇంజిన్ అనేది కింద డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను కార్బోరేటర్ అనేది ఓపెన్ చేశాను, క్లాత్ పెట్టుకుని దాంట్లో నట్లు బోల్డ్ అని పడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లగ్ వైర్ కానీ తీసేసాం కదా, ప్లగ్ వైర్, షాక్ అబ్జర్ బోల్ట్ తీసేసి అనగా బ్రేక్ అని తీసాం, ఇంజిన్ బెడ్ బోల్ట్ కానీ ఓపెన్ చేసి పెట్టున్నాను. ఓకేనా? ఈ బోల్ట్ అనేది తీస్తే మనకి ఇంజిన్ అనేది కిందకు వస్తుంది. ఇంజిన్ అనేది కిందకి తీసి ఎలా ఓపెన్ చేయాలి, ఏంది అనేది చూపిస్తాను. చూడండి, ఇంజిన్ అనేది కిందకి డౌన్ చేశాను. ఓకేనా? మనం ఇంజిన్ డౌన్ చేసి ఏంటంటే, ఇంజిన్ అనేది మనం ఆఫ్ బోర్ అనేది మనం ఎక్కడ వరకు చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి స్మోక్ వస్తున్నా పర్లేదు, ఆయిల్ గేజ్కి తగ్గకుండా కానీ చూసుకుంటే మనం ఎక్కడ వరకు చేసుకోవచ్చు. మనం ఏం చేసాము, బండి బోర్కి వచ్చింది కదండి, మర్చిపోయి ఆయిల్ అని ఇంజిన్లో లేకుండా వాడినప్పుడు ఏమవుద్దంటే, లోపల ఉన్న కరెంటింగ్ రాడ్ అనేది పోద్ది. ఎప్పుడు పోద్ది? మనకి ఆయిల్ అనేది లేట్ చేసిన వల్ల ఫస్ట్ బోర్ పోద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం కానీ ఆయిల్ అనేది కరెక్ట్గా టయానికి అనేది ఆయిల్ మార్పించి ఆయిల్ గేజ్ అనేది తగ్గకుండా చూస్తే తగ్గకుండా కానీ చూసుకుంటే మనకి లోపల కరెంటింగ్ రాడ్ అనేది పోకుండా ఉంటుంది. ఓన్లీ ఆఫ్ బోర్ వరకే చేసుకోవచ్చు. మనం బోర్కి వచ్చింది కదా అట్టే వాడుతూ ఉండి మనం ఆయిల్ అనేది పోయిపోయకుండా ఎప్పుడు ఉంటామో అప్పుడు అనేది లోపల సెంటర్ కేసులో క్రాంక్ అనేది ఉంది. క్రాంక్ అనేది ఆ బేరింగ్ అనేది ఇక్కడ లోపల ఉంటుంది, దీని మధ్యలో ఉంటుంది. దాని బేరింగ్ అనేది పగిలిపోద్ది. ఆ బేరింగ్ అనేది పగిలిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇంజిన్లో నాకు వినిపించా కదా సౌండ్, ఆ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ బోర్ చేసుకున్నా సరే మనం వీలైనంత తొందరగా మళ్ళీ బోర్కి వచ్చేస్తుంది. అటువంటి ఏంటంటే మనం ఫుల్ ఇంజిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫుల్ ఇంజిన్లో ఏమేమి మార్చాలి, ఏంది, అసలు ఏమేమి వస్తాయి, ఏమేమి లేతుకు పంపించాలి అనేది నేను ఇంజిన్ ఓపెన్ చేసి చూపిస్తాను స్పీడ్గా మీకు ఒక్కొక్కటి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంజిన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సైలెన్సర్ ఓపెన్ చేసుకుందాం. సైలెన్సర్ 10M బోల్డ్, 10M బోల్డ్ ఓపెన్ చేసుకుందాం. 10M బోల్డ్ ఓపెన్ చేసుకుని మనం సైలెన్సర్ మొత్తం క్లాంప్తో పాటు తీసుకుందాం, ఎందుకంటే క్లాంప్తో పాటు తీసుకుంటే మళ్ళీ అడ్డం లేకుండా ఉంటుంది. ఓకేనా? తర్వాత పొల్యూషన్ పైప్ అంటారు దీన్ని. పొల్యూషన్ పైప్ కానీ మన బోర్కి వచ్చినప్పుడు పొల్యూషన్ పైప్ కానీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. పైప్ ఏమైనా బ్లాక్ అయినా బ్లాక్ క్లీన్ చేయించుకోండి. ఓకేనా? ఈ పైన డోమ్లు ఓపెన్ చేయడమే చాలా రిస్క్ దీనికి, ఎందుకంటే చాలా డోమ్లు ఉంటాయి దీనికి. ఈ డోమ్లు ఓపెన్ చేసేదానికి దాదాపు ఒక 20 మినిట్స్ పడుద్ది.
ఓకే ఫ్రెండ్స్, మనం ఈ డోమ్ ఓపెన్ చేసి తర్వాత మామూలుగా హెడ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టార్ స్కూల్ 10mm స్టార్ స్కూల్ ఓపెన్ ఓపెన్ చేసేటప్పుడు గలీజ్గా ఓపెన్ చేయకండి. దాని మీద కట్టండి, అదరగొట్టండి, తర్వాత లూజ్ అవుతుంది ఫ్రీగానే. ఓకేనా, ఈ టైమింగ్ అనేది ఇప్పుడు టైమింగ్లో పెట్టి లూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎలాగైనా పెట్టి లూజ్ చేసుకోండి. బిగించినప్పుడు మాత్రం మనం టైమింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టైమింగ్ ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్గా హెడ్ అనేది ఓపెన్ చేద్దాం. మామూలుగా లూజ్ చేసుకోండి. ఓకేనా, ఇది తీసేటప్పుడు జాగ్రత్త, మనకి స్కూటీకి కాబట్టి ఇది ఉంది, మామూలు బండ్లకే ఉండదు. ఓకేనా, ఈ హెడ్ నెట్ అనేది ఓపెన్ మీరు ఎప్పుడైనా సరే మామూలుగా బోర్డులో ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా బిట్టేసి తీసుకోండి. ఎందుకంటే ఏ బిట్ అంటే ఆ బిట్టేసి తీసి నట్లు బోర్డు నలిగి పెట్టి చేయకండి. కరెక్ట్గా మనం వీలైనంత వరకు మీరు రింగ్ వాడడానికి ట్రై చేయండి, లేకపోతే బిట్టు వాడండి. స్పాండర్లు చాలా తక్కువగా వాడండి, ఎందుకంటే బోల్డ్ డ్యామేజ్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది హెడ్లో మనకి ఈ హెడ్ అనేది లేతు పంపించాల్సి ఉంటుంది. లేతు పంపించి హెడ్ లోపల వాల్స్ అవి మార్పించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 వాల్స్ అవి మార్పించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం లేతుగా ఆఫ్ బోర్ అంటే మనం ఇక్కడ వరకే ఓపెన్ చేసుకుని సరిపోద్ది. ఓకేనా, ఆఫ్ బోర్ అంటే హెడ్ బోర్ వరకే మనం లేతు పంపించుకోవాల్సి ఉంటుంది. మనకి ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేది పిస్టన్ రింగ్ లోపల లూజ్ అయిపోయిన వల్ల ఆయిల్ లోపల నుంచి బయట చేసి అక్కడ ఫైర్ అయ్యేటప్పుడు ఆ పెట్రోల్తో పాటు ఫైర్ అయిపోయి మనకి వెనకాల బండి స్మోక్ అనేది వస్తుంటుంది. అప్పుడు మనకి ఇంజిన్ ఆయిల్ తగ్గిపోయి మనకి అలాగే కానీ ఆయిల్ తగ్గిపోయినప్పుడు వాడితే లోపల ఇంజిన్ బేరింగ్లో ఉన్న కండింగ్ రాడ్ అనేది మనకి పోద్ది. ఇది చూడండి, మీకు అసలు బోర్ అనేది ఏమైంది చూడండి, లైన్స్ లోపల కొట్టేస్తుంటుంది. ఆ లైన్స్ లా కొడితే ఆ లైన్స్ నుంచి ఆయిల్ వచ్చేసి ఫైర్ అయినప్పుడు ఏంటంటే మనకి పొగ రూపంలో వస్తుంటుంది. ఇది మీద కానీ చూడండి, పిస్టన్ మీద కానీ మామూలు గీతలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఆయిల్ లేనప్పుడు వాడితేనే మనకి ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. మీరు ఎప్పుడైనా సరే 2000 కిలోమీటర్లు అంతా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అనే టైం మీరు జనరల్ సర్వీస్ చేయించడం కానీ లేట్గా చేయించుకోండి. ఆయిల్ మాత్రం 2000 కిలోమీటర్ల టయానికి మార్పించుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం 300 కూడా ఆలోచించి మనకి టైం లేదని చెప్పి చూస్తున్నామంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 6000 కానీ 7000 కానీ అయిపోద్ది. అనవసరం కదా 300 రూపాయలు ఆయిల్ మార్చుకుంటే ఎంత అవసరం ఉండేది కాదు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే టయానికి ఇంజిన్ అనేది మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఆఫ్ బోర్ అంటే ఇక్కడ వరకు ఓపెన్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 2 లేతు పంపాల్సి ఉంటుంది. మనం ఆఫ్ బోర్లో చేసినప్పుడు మనం హెడ్ ఓపెన్ చేసుకుని ఓకే ఇక్కడ మనం క్లచ్ ఓపెన్ చేస్తాము. ఈ క్లచ్ కేస్ బోల్డ్ అయినా ఓపెన్ చేసుకున్నాము. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసాము. క్లచ్ కేస్ బోల్డ్ చేసి లోపల క్లచ్లో మనం ఏమేమి మార్చాల్సి ఉంటుంది, క్లచ్లో ఏమేమి లేతు పంపించాల్సి ఉంటుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కిక్ రాజెట్ అనేది స్లిప్ అయినప్పుడు అది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గేర్ బాక్స్ చూసుకుంటే వెనకాల టైర్ పట్టుకొని ఊపి చూడండి, ప్లే ఏం లేదనుకుంటే అసలు గేర్ బాక్స్ ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ అనేది చెక్ చేసుకోండి. ఆయిల్ గానా బాగుందనుకుంటే మనం గేర్ బాక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని బండికి గేర్ బాక్స్ ఆయిల్ ఏమవుతుందంటే ఎర్రగా కానీ లేకపోతే నల్లగా మట్టి కలర్లు అయిపోయినప్పుడు మనం వెనకాల గేర్ బాక్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకునే అవసరం ఉంటుంది. ఇప్పుడు మన ఈ బండికి ఆయిల్ బాగుంది కాబట్టి నేను ఈ బండికి గేర్ బాక్స్ అనేది ఏం ఓపెన్ చేయను, ఎందుకంటే గేర్ బాక్స్ సౌండ్ లేదు. నెక్స్ట్ ఏంటంటే లోపల బ్యాక్ వీల్ బేరింగ్ అని పోలేదు గేర్ బాక్స్లో. అటని చెప్పి మనకి బ్యాక్ వీల్ కాడి నుంచి ఇంజిన్ ఆయిల్ లీక్ అవ్వడం కానీ క్లచ్ కేసులో ఆయిల్ అనేది లీక్ అవ్వడం కానీ ఏం లేదు. అందుకంటే డైరెక్ట్గా క్లచ్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ క్లచ్ మ్యాగ్నెట్ సపోర్ట్ వేసుకొని ఈ నట్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఓకేనా, ఇది మ్యాగ్నెట్ సపోర్ట్ 16 రింగు. ఈ క్లచ్ బెల్ అనేది చెక్ చేసుకుంటే స్టెప్ లాగా కానీ కొట్టేస్తుందంటే మనం ఏదైనా చెక్ చేసి స్టెప్ కానీ కొట్టేస్తుందంటే కంపల్సరీ మార్చుకోండి. ఇవి వచ్చేసి మా క్లచ్ షూలు కానీ చూడండి చాలా వరకు అరిగిపోయింది. ఈ క్లచ్ షూలు కానీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది బెల్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు దీనివల్ల పర్రన్ సౌండ్ వస్తుంటుంది. రన్నింగ్లో స్పీడ్లో అయినప్పుడు అటువంటి సౌండ్ కానీ ఉంటే బెల్ట్ కానీ చేంజ్ చేసుకోండి. ఓకేనా, మనం ఈ క్లచ్ కిక్ రాజెట్ ఇప్పేటప్పుడు మ్యాగ్నెట్ సపోర్ట్ వేసుకోండి, లేకపోతే ఎక్కడైనా సపోర్ట్ వేసుకోవచ్చు. మనం ఇక్కడ వేసుకుంటే డ్యామేజ్ అవకాశం ఉంటుంది. అందువల్ల అట్లా మ్యాగ్నెట్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇది రివర్స్ థ్రెడ్, ఇది మనం రివర్స్లో లూజ్ చేసుకోవాలి మ్యాగ్నెట్ సపోర్ట్ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకున్న తర్వాత ప్లేట్లు కానీ చెక్ చేసుకోండి అరిగిపోయిందామో అని చెప్పేసి. కిక్ రాజెట్ మనకి గేర్ స్లిప్ అయినా కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది సెల్ఫ్ వీల్ ఇది. ఓకేనా, ఇది మనకి స్టార్టింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ రోలర్ పోతే ఏమవుతుందంటే బండి ఒకరు ఓబ్లింగ్ వచ్చినట్టుగా పోతుంటుంది, అంటే దూకి పోతుంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రోలర్స్ కానీ అరిగిపోయి గాళ్ళు అరిగిపోయి ఉంటుంది. అరిగిపోయినప్పుడు ఈ రోలర్స్ కానీ మార్చుకోండి. నేను లాస్ట్లో ఎంత రేటు ఏందనేది చూపిస్తాను బిగించేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ స్క్రూ అని ఓపెన్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ టైమింగ్స్ అని మార్చాలంటే ఎప్పుడైనా ఈ స్టార్ట్ స్క్రూలు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం దాన్ని ఓపెన్ చేసే ముందు ఆయిల్ డౌన్ చేసుకుందాం. ఆయిల్ డౌన్ చేసుకుని స్క్రూ అని ఓపెన్ చేద్దాం. తీసేటప్పుడు ప్యాకింగ్ అనేది జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే వీలంత వరకు జాగ్రత్తగా తీయండి, కట్ అవ్వకుండా. ఇటు ఎక్కడికైనా ఆయిల్ కారుతుందంటే
మనం ఆయిల్ సీల్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ లీక్ ఏం లేదు కాబట్టి నా ఆయిల్ సీల్ ఏం మార్చను. ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. పాత ప్యాకింగ్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఒరిజినల్ ప్యాకింగ్ కాబట్టి మళ్ళీ దాన్ని వేసుకోవచ్చు లోకల్ ప్యాకింగ్ వేసేదానికన్నా. ఇది చూడండి మన పంపు క్లచ్ వీల్ ఇది, దీంట్లో ఓరింగ్ ఉంటుంది లోపల. పంపే మార్చాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎప్పుడైనా మీకు ఎడ్లుగా ఆయిల్ ఫ్లోటింగ్ కాబట్టి దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది టైమింగ్ చైన్, మనకి టైమింగ్ చైన్ సౌండ్ వస్తుందంటే మార్చుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు క్రాంక్ ఓపెన్ చేసాం, అటు పక్క క్లచ్ నట్ ఓపెన్ చేసాం కాబట్టి ఇటు పక్క మ్యానెట్ ఓపెన్ చేస్తాం. ఇది వచ్చి 17 బిట్. ఇది 17 బిట్. మీరు ఎప్పుడైనా సరే దీనికి సపోర్ట్ మ్యానెట్ పుల్లర్ వేసే తీయండి. మీరు స్క్రూ డ్రైవర్లో అవి పెట్టి లాగి తీయకండి. ఈ మ్యానెట్ పుల్లర్ కొనుక్కొని మ్యానెట్ పుల్లర్ తీయండి. ఓకేనా. ఇది తీసేసిన తర్వాత ఇక్కడ మ్యానెట్ కీ అనేది ఒకటి వస్తుంది. మ్యానెట్ కీ తీసి జాగ్రత్తగా మ్యానెట్గా తీసి పెట్టుకొని మళ్ళీ ఆడని మిస్ అవ్వచ్చు అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాయిల్బేట్ స్క్రూలు, ఈ 10mm స్క్రూలు, ఈ 10mm స్క్రూలు, ఈ 2 8mm స్క్రూలు ఈ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కాయిల్బేట్ అనేది తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి, సెంటర్ కేస్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసే ముందు బ్యాక్ మట్ గార్డ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఈ ఇంజిన్ బోల్డ్ సెంటర్ స్టాండ్ సెంటర్ స్టాండ్ ఓపెన్ చేసే ముందు ఇంజిన్ కేస్ బోల్డ్ తీసుకున్నాం. ఎందుకంటే సెంటర్ స్టాండ్ తీయాలంటే బండి కొనుక్కొని పెట్టి తీయాలి, అందుకని మనం ఈ బోల్డ్ ఓపెన్ చేసుకున్నాం. ఓకే, తర్వాత మట్ గార్డ్ తీసేసి ఈ 2 17 సైజ్ బోల్డ్ ఉంటాయి స్టాండ్కి, ఆ బోల్డ్ అనేది ఓపెన్ చేస్తే మనకి సెంటర్ కేస్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ బోల్డ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ బోల్డ్ ఓపెన్ చేస్తాం కదా. ఇప్పుడు మనం సెంటర్ కేస్ అనేది తట్టేటప్పుడు కరెక్ట్గా మెల్లగా తట్టండి, ఎక్కువ స్పీడ్గా నడవకుండా మెల్లగా తట్టండి. ఓకే, ఈ ఆయిల్ సీల్ లీక్ అనేది కాబట్టి అదే మార్చింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్ క్రాంక్ అనేది. మనం ఆయిల్ అనేది ఎప్పుడు ఇంజిన్లో లేకుండా పోద్దో అప్పుడు ఈ బేరింగ్ అనేది పోద్ది. దీని లోపల ఉంటుంది. చూడండి టీవీఎస్ కన్నింగ్ రాడు, మరి ఇప్పుడు దాకా స్టాండర్డ్ కన్నింగ్ రాడు ఇప్పుడు దాకా మార్చలేదు, మనం ఫస్ట్ టైం మారుస్తున్నాం. ఓకేనా. మనం ఎప్పుడైనా సరే ఈ ఆయిల్ అనేది కన్నా లేకుండా ఉంటే ఇంజిన్లో ఈ బేరింగ్ అనేది కొట్టేస్తుంది లోపల. ఓకేనా. మనకి కానీ ఆయిల్ అనేది కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటే ఓన్లీ ఆఫ్ బోర్ వరకు చేసుకోవచ్చు. ఓకేనా, ఆఫ్ బోర్ వరకు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం లేత్కి పంపించి లేత్లో ఈ కన్నింగ్ రాడ్కి పిన్ను బేరింగ్ మార్చుకొని, కన్నింగ్ రాడ్ మార్చుకొని, బోర్కి ఫిస్టన్ వేసుకొని, హెడ్కి వాల్స్ వేసుకొని ఈ 3 లేతుకు పోవాల్సి వస్తుంది. మనం ఇంజిన్ అనేది ఓపెన్ చేస్తే ఇవన్నీ లేతుకు పంపించి లేతుకు పోయి వచ్చే లోపల ఈ సామాన్ని మొత్తం క్లీన్ చేసి పెట్టుకుందాం. మీకు టోటల్గా సెంటర్ కేస్ ఒక పార్ట్, క్లచ్ ఒక పార్ట్గా, మామూలు బోరు హెడ్ ఎలా బిగించాలని చెప్పేసి నేను 3 పార్ట్లుగా చూపిస్తాను. మీకు ఈ సామాన్ని క్లీన్ చేసి మీకు సపరేట్ చూపిస్తాను. ఏ వీడియో ఆ వీడియో కానీ చూపిస్తాను. మీరేం కంగారు పడవలేదు. మీరు బోర్ చేసుకోవాల్సినప్పుడు బోర్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా క్లచ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నేను ఫుల్గా వీడియో చూపిస్తాను. ఇదేంటంటే ఓన్లీ ఓపెన్ చేసి ఏమేమి లేతులకు పంపించాలి అని చేసిన వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.